విజ్ఞాన్ గారు గతంలో కేసీఆర్ గారు ఏదైతే న్యూ ఇయర్ హైదరాబాద్‌లో జరుపుకున్నారో, సో వాళ్ళందరికీ దగ్గర దగ్గర పర్మిషన్ అనేది బీభత్సంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఐ మీన్ నైట్ దాకా పర్మిషన్ ఇచ్చారు. ఓకే. బానే ఉంది. అదే దాన్ని రేవంత్ రెడ్డి గారు క్వెషన్ చేయడం జరిగింది. మీరెందుకు ఇలా చేస్తున్నారు అది ఇది అని. సో మరి ఇదే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అదే కేసీఆర్ గారి తరహా మళ్ళీ అదే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. తాగి ఎక్కడ పడితే అక్కడ గోల గాని, విధ్వంసాలు గాని మనం చూసాం. విజువల్స్ కూడా మనం చూసాం. హైదరాబాద్‌లో కొన్ని కొన్ని చోట్ల ఉప్పల్ అలాంటి ఏరియాస్‌లో. సో, దీన్ని గవర్నమెంట్ ఎవరొస్తే వాళ్ళు ఇలా అంటే అలా, అలా అంటే ఇలా మార్చే అలా ఆ సెగ్మెంట్ చూస్తున్నాం గదా! మీకేమనిపించింది? ఏమీ లేదు. పర్ఫెక్ట్ గానే జరిగింది. యాక్చువల్‌గా న్యూ ఇయర్ ఏ టైం జరుపుకుంటారు అందరూ? 12 కదా! 12కి న్యూ ఇయర్ జరుపుకున్నప్పుడు ఆ హడావిడి కేకులుగా కట్ చేసుకోవడం, మూతులు రాసుకోవడాలు కనీసం 12-15 వరకు ఉంటదా? అట్‌లీస్ట్ పావుగంట. ఇప్పుడు ఈ లొకేషన్స్ అన్ని ఎక్కడెక్కడో జరుపుకునే వాళ్ళు ఇంటికి చేయడానికి ఒక గంట 45 మినిట్స్ గ్రేస్ పీరియడ్. 1కి క్లోజ్. కరెక్ట్ పర్ఫెక్ట్ 1కి టైం ఉంది. అది దీంట్లో తప్పే ఉంది రేవంత్ రెడ్డి గారు చేసిన దాంట్లో. ఇక అల్లర్లు చిల్లర్లు అంటావా, తాగుబోతులు ఖచ్చితంగా ఎక్కడున్నా సరే ఏదో గొడవ అవుతానే ఉంటది. కొన్ని ఈవెంట్స్‌లో మందు సరిపోక, కొన్ని ఈవెంట్స్‌లో ఫుడ్ లేక, ఇప్పుడు నిన్న మనం గోవాలో ఇన్సిడెంట్ చూసాం. అక్కడ ఒక రచ్చ. అవును. ప్రతి చోట జరుగుతూనే ఉంటాయి. తాగుబోతులు 10 మంది చేరారు అంటే ఖచ్చితంగా అక్కడ గొడవ లేనిది వాడెవడు బయటికి రాడు. అది ఎప్పటినుంచో ఉంది. అది ఒక రూల్, వాళ్ళకు ప్రోటోకాల్ అన్నమాట. ఖచ్చితంగా అదేంటి ఇంత కూల్‌గా వెళ్తుంది, గొడవ ఏం జరగట్లేదే అని చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. సో 1 అనేది పర్ఫెక్ట్ టైం. గతంలో గురించి మాట ఇప్పుడు ఆయన ఊరికే పాయింట్అవుట్ చేస్తున్నాడు. అతనికి ఏమీ లేదు అక్కడ. గతం విషయానికి వస్తే వీళ్ళు డ్రగ్గులు గిగ్గులు ఎవరు తీసుకున్నా సరే యథేచ్ఛగా పర్మిషన్లు ఇచ్చాడు. ప్రతి ఫామ్ హౌస్ లో అడ్డమైన పార్టీలన్నీ జరిగాయి. వీళ్ళ ఫామ్ హౌస్ లోనూ జరిగాయి. వీళ్ళ కుటుంబ సభ్యుల్లోనూ వీళ్ళ బామర్ది ఆర్గనైజ్ చేసిన అడ్డమైన పార్టీలు కూడా ఉన్నాయి. అర్థమైందా? చాలా సింపుల్ గా రేవంత్ రెడ్డి గారి మీద వేసాడు కానీ ఆయన డ్రగ్స్ రహిత సమాజాన్ని తీసుకొద్దాము, డ్రగ్స్ రహిత తెలంగాణను తీసుకొద్దాము అని కృషి చేస్తే ఈసారి బాగా తగ్గింది. ఓకే. ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాక వీళ్ళందరూ ఎక్కడికో పోయారు. ఏడికి పోయారో కూడా తెలియదు ఈ డ్రగ్ వాళ్ళందరూ. హైదరాబాద్ లో అయితే లేరు. ఓకే. మ్యాక్స్ పారిపోయారు అంతా. అలా అట్లీస్ట్ తీసుకునేవాడిని ఆపలేకపోయినా ఇక్కడైతే తీయించుకొనివ్వలేదుగా. సక్సెస్ అయ్యాడు. ఎక్కడికో పోయారు ఈ డ్రగ్ వాళ్ళందరూ. ఏడ తీసుకున్నారో వాళ్ళ ఇష్టం. ఇంకా వీళ్ళు మాత్రం డ్రగ్ లేదు గిగ్గు లేదు, హ్యాపీగా ఇక్కడే తీసుకోండి అని కేటీఆర్ పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన కూడా అలవాటు ఉందో లేదో మనకు తెలియదు కానీ ఓవరాల్ గా ఇది జరిగింది. సో 100% పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. అండ్ 1 వరకు ఇట్స్ ఓకే. 12కే న్యూ ఇయర్, నువ్వు 12కే ఆంక్షలు విధిస్తే ఇంకా ఎప్పుడు చేసుకుంటున్నాడు న్యూ ఇయర్? ఓకే. 1కి జనరల్ అంటే ఆ గ్రేస్ పీరియడ్ లోపు నువ్వు సిటీ మొత్తంలో ఎక్కడున్నా 45 నిమిషాలు 1 గంటకల్లా ఇంటికి వెళ్ళిపోండిరా అని చెప్పాడు. మంచి డెసిషనే కదా అది. ఓకే. వీళ్ళు కావాలని పాయింట్అవుట్ చేస్తున్నాడు. అక్కడ అది జరగలేదా, ఇక్కడ ఇది జరగలేదా అని. ప్రతి చోట జరిగింది. మరి ఇలా 10 ఏళ్లలో ఎంతమంది పోయారో లెక్కలు రాసుకుంటే దీనికి మించి కనీసం 5 ఇంతలు 10 ఇంతలు ఎక్కువే ఉంటుంది. నోర్లు కూడా ఎత్తరు మాట్లాడుకుంటే. వాళ్ళు ఇంకా బార్లనే 2 వరకు ఉంచారు. అబ్బా ఇంకా న్యూ ఇయర్ వేడుక అంటే ఇక రాత్రి తెల్లారులు జరిగింది వీళ్ళు ఉన్నంత కాలం. ఓకే. ఇప్పుడు కంట్రోల్ అయింది. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు.